హాయ్ హలో సలం వెల్కమ్ టు bloggervj WordPress 2020 కోర్స్కి స్వాగతం. సో ఈ లెసన్ 5లో మనం వర్డ్ప్రెస్లో చేంజ్ చేయాల్సిన సెట్టింగ్స్ ఏంటి అనే వాటి గురించి తెలుసుకుందాం. సో ఈ వర్డ్ప్రెస్లో చేంజ్ చేయాల్సిన సెట్టింగ్స్ని మనం తెలుసుకోవడానికి మన కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్దాము. సో వర్డ్ప్రెస్లోకి మనం లాగిన్ అవ్వాలి. సో దానికోసం మనం wordpress.com తెలుగు లిరిక్స్ ep3lyrics.com/wp-admin టైప్ చేసి మన యొక్క యూజర్ నేమ్ లాగిన్ డీటెయిల్స్ని ఇస్తే సో మనకి డాష్బోర్డ్లోకి లాగిన్ అవుతాము. సో డాష్బోర్డ్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి సో ఈ విధంగా స్క్రీన్ అనేది వస్తుంది అని మనం లాస్ట్ లెక్చర్లో చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం సెట్టింగ్స్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి సో మెయిన్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దగ్గరికి వెళ్దాం. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి జనరల్ సెట్టింగ్స్ అనేవి డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు జనరల్ సెట్టింగ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సైట్ టైటిల్, అదేవిధంగా ట్యాగ్ లైన్ అని చెప్పి మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ వీటిని కావాలంటే వీటిని చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం థీమ్ కస్టమైజేషన్లో చేంజ్ చేస్తాము. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే సో మై బ్లాగ్ అనే టైటిల్ ఉంది కదా, సో దాన్ని మనం చేంజ్ చేసి చూద్దాము. సో మై బ్లాగ్ బదులు మన బ్లాగ్ యొక్క టైటిల్ వచ్చేసి తెలుగు mp3 లిరిక్స్ కాబట్టి సో తెలుగు mp3 లిరిక్స్ అని చెప్పి మనం మెన్షన్ చేద్దాం. సో ట్యాగ్ లైన్ని అలాగే ఉంచేద్దాము. సో ప్రస్తుతం దాంతో వచ్చినటువంటి ఇబ్బంది లేదు. తర్వాత మనం లోగో అవి చేంజ్ చేస్తాం. సో తర్వాత వచ్చేసి వర్డ్ప్రెస్ URL, సైట్ అడ్రస్, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఈమెయిల్ అడ్రస్ అనమాట. సో ఈ అడ్మినిస్ట్రేషన్ ఈమెయిల్ అడ్రస్ కూడా మనం చేంజ్ చేయలేం. సో ఇక్కడ మనం ఈ జనరల్ సెట్టింగ్స్లో చేంజ్ చేసిన ముఖ్యమైనటువంటి సెట్టింగ్ ఏంటంటే టైం జోన్ అనమాట. ఈ టైం జోన్ని మనం UTC+0 ఉంటుంది, యూనివర్సల్ టైం కోడ్ని. సో మనం ఏం చేయాలి అంటే +5:30 సెట్ చేసుకోవాలి. సో మనకి ముంబై, కోల్కతా, చెన్నై ఇదంతా కూడా +5:30 ఉంటుంది. సో ఈ టైంని ఎందుకు మనం చేంజ్ చేసుకోవాలి అంటే మన యొక్క బ్లాగ్లో పోస్టులని పబ్లిష్ చేసినప్పుడు ఆ టైం మనం పబ్లిష్ చేసిన టైం డిస్ప్లే అవ్వాలి. అదేవిధంగా మనం ఏమైనా షెడ్యూల్ పోస్టులు పెట్టుకుంటే వాటిని పర్టికులర్ టైంకి మన ఇండియన్ టైంకి పబ్లిష్ అయ్యేటట్టు పెట్టుకోవాలన్నమాట. సో దానికోసం మనం దీన్ని యూస్ చేస్తాము. కింద కనుక చూసినట్లయితే మీకు డేట్ ఫార్మాట్, అదేవిధంగా టైం ఫార్మాట్ అనేవి ఉన్నాయి. సో మీరు మీకు కావాల్సిన ఫార్మాట్ని యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే వీటిని డిఫాల్ట్గా ఉన్నటువంటి వాటిని వదిలేస్తున్నాను. చూసినట్లయితే ఇక్కడ మీకు ప్రివ్యూ కూడా కనిపిస్తుంది అన్నమాట. సో నేను ప్రీవియస్ వాటిని చేస్తాను. తర్వాత వచ్చేసి వీక్ స్టార్ట్స్ ఆన్. సో మీకు వీక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో సండే స్టార్ట్ అవుతుందా, మండే స్టార్ట్ అవుతుందా? సో జనరల్గా ఏంటంటే మండేనే స్టార్ట్ అవుతుంది మనకి వీక్. సో నేను మండే పెట్టి సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తాను. సో మీ యొక్క సెట్టింగ్స్ అనేవి సేవ్ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి ఒకసారి కనుక మీకు బ్లాగ్ చూసినట్లయితే తెలుగు mp3 లిరిక్స్ అనేటువంటి టైటిల్ అనేది చేంజ్ అయింది. చూసారా, mp3 లిరిక్స్ అనేటువంటి టైటిల్ చేంజ్ అయింది. ఇంతకుముందు ఏంటంటే మీకు మై బ్లాగ్ అని ఉండేది. సో ఆ సెట్టింగ్ అనేది చేంజ్ అయింది. తర్వాత వచ్చేసి రైటింగ్ సెట్టింగ్స్ అనమాట. సో ఈ రైటింగ్ సెట్టింగ్స్ మనం ఎటువంటి చేంజెస్ చేయవలసినటువంటి అవసరం లేదు. సో మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి రీడింగ్ సెట్టింగ్స్. సో ఈ రీడింగ్ సెట్టింగ్స్లో ఏంటంటే మీకు సో మీ యొక్క హోమ్ పేజ్ డిస్ప్లే, అదేవిధంగా మీ బ్లాగ్లో బ్లాగ్ పేజ్లో ఎన్ని పోస్టులు డిస్ప్లే అవ్వాలి, సో ఇటువంటి డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత మీ యొక్క బ్లాగ్ పోస్ట్లో ఫీడ్ ఎంత ఉండాలి, సో ఫుల్ టెక్స్ట్ ఉండాలా, సమరీ ఉండాలా అని చూసాలి. సో మనం ఏంటంటే సమరీ పెట్టుకోవాలి. ఎందుకు సమరీ పెట్టుకోవాలి అంటే మీ యొక్క బ్లాగ్ పోస్ట్ బ్లాగ్ పేజ్లో కనుక చూసుకుంటే మీ యొక్క బ్లాగ్స్ మొత్తం డిస్ప్లే అయిపోతే మీ బ్లాగ్ పేజ్లోకి వచ్చి ఎవరో డిస్ప్లే చదవరు. ఫర్ ఎగ్జాంపుల్ bloggervj.com కనుక చూసినట్లయితే మీరు సో ఇది bloggervj.com కనుక ఓపెన్ చేస్తే మీకు కొంత టెక్స్ట్ మాత్రం ప్రివ్యూ కనిపిస్తుంది. ఆ తర్వాత మీకు రీడ్ మోర్ అనే బటన్ కనిపిస్తుంది. సో మీకు ఆ పర్టికులర్ టెక్స్ట్ కనుక చూసి చదివిన తర్వాత వాడికి ఇంట్రెస్ట్ ఉంటే రీడ్ మోర్ చూసి మొత్తం పేజ్ చదువుతాడు. సో దీనికోసం ఏంటంటే మనం సమరీని పెట్టుకోవాలి. అలా కాకుండా మనం ఫుల్ టెక్స్ట్ కనుక పెట్టుకున్నట్లయితే ఇక్కడే బ్లాగ్కు సంబంధించినటువంటి కంటెంట్ మొత్తం వాడు రీడ్ చేస్తాడు. సో ఆ బ్లాగ్కి సంబంధించిన పేజ్లోకి వెళ్ళాడు అనమాట. తర్వాత చాలా ఇంపార్టెంట్ అనేది సర్చ్ ఇంజిన్ విజిబిలిటీ. సో మీ బ్లాగ్ కనుక డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంటే మీరు దీన్ని టిక్ చేసుకోవచ్చు. సో మీ యొక్క సైట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టిక్ మార్క్ని తీసేయాలి. ఇక్కడ కనుక టిక్ మార్క్ ఉంటే సర్చ్ ఇంజిన్స్ మీ యొక్క వెబ్సైట్ని క్రాల్ చేసుకోవు, సో ఇండెక్స్ చేయవు. కాబట్టి మీకు SEO నుంచి ఎటువంటి ట్రాఫిక్ రాదు, మీ SEO రిజల్ట్స్ ఏవి వర్కౌట్ అవ్వవు. సో ఒక్కసారి సెర్చ్ ఇంజిన్ విజిబిలిటీ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో చెక్ చేసుకోండి. ఈ సెర్చ్ ఇంజిన్ విజిబిలిటీ అనేది ఆన్లో ఉండాలి. సో ఆన్లో ఉండాలి అంటే అక్కడ అది ఎంటీగా ఉండాలన్నమాట. సో టిక్ మార్క్ ఉండకూడదు. సో సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు చేంజ్ చేసినటువంటి ఇది అనేది మీకు ఈ చేంజెస్ అనేవి కూడా సేవ్ అవుతాయి అన్నమాట. సో తర్వాత డిస్కషన్.
సో ఈ డిస్కషన్లో మనం చూసేటువంటి మెయిన్ సెట్టింగ్స్ ఏంటి అంటే కామెంట్ రిలేటెడ్ సెట్టింగ్స్ అనమాట. సో ఎవరైనా కూడా మనకి కామెంట్ చేయొచ్చా, సో మనం కామెంట్ ఎవరైనా చేస్తే మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఇవి ఇప్పుడు నేను చూపించేవి. సో ఈమెయిల్ మీ ఎవరైనా ఉంది కదా, సో ఎవ్రీవన్ పోస్ట్ ఏ కామెంట్. సో ఎవరైనా మనకు బ్లాగ్ పోస్ట్ని కామెంట్ చేస్తే మనకు ఒక మెయిల్ వస్తుంది. అదేవిధంగా కామెంట్ మోడరేషన్ అనమాట. సో కామెంట్ మోడరేషన్ అంటే ఏంటంటే మనం అప్రూవల్ చేస్తేనే ఆ కామెంట్ అనేది మన బ్లాగ్లో డిస్ప్లే అవుతుంది. సో ఇది కంపల్సరీగా మనం ఎనేబుల్ పెట్టుకోవాలి. సో ఎనేబుల్ పెట్టుకోకపోతే ఏమవుతుంది అంటే, సో ఎవరు పడితే వాళ్ళు కామెంట్ స్పామ్ కామెంట్స్ కానీ లేకపోతే సో కొన్ని అబ్యూజ్ కామెంట్స్ పెడుతుంటారు. సో వాటిని వల్ల ఏంటంటే మన యొక్క బ్లాగ్ రెప్యుటేషన్ అనేది పోతుందన్నమాట. సో తర్వాత ఇక్కడ మీ యొక్క గ్రావిటర్ని అవతార్ని చేంజ్ చేసుకోమని అడుగుతుంది. సో దీని గురించి నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను. సో ఇది ఒక కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. సో మీ యొక్క ప్రొఫైల్ పిక్చర్ని చేంజ్ చేసుకోవడానికి దీన్ని యూస్ చేస్తారు. సో ఈ సెట్టింగ్ మనం చేంజ్ చేసుకున్న తర్వాత సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ సెట్టింగ్స్ కూడా సేవ్ అవుతాయి. తర్వాత మీడియా అన్నమాట. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఎక్కువగా మనకి ఇమేజ్ సంబంధించినటువంటి సెట్టింగ్సే ఉంటాయి సైజెస్ గురించి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే థంబ్నెయిల్ సైజ్, మీడియం సైజ్, లార్జ్ సైజ్ అని 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ అనేవి ఉంటాయి. సో థంబ్నెయిల్ సైజ్ అనేది దాదాపుగా ఒకటే ఉంటుంది, సో అది చేంజ్ అవ్వదు. తర్వాత వచ్చేసి మీడియం సైజ్, తర్వాత లార్జ్ సైజ్, తర్వాత లాస్ట్లో మీకు అప్లోడింగ్ సైజెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్స్ని యాజ్ ఈజ్గా అలాగే వదిలేసేయండి. తర్వాత వచ్చేసి పర్మాలింక్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి సెట్టింగ్ అనమాట. సో బ్లాగర్కి వర్డ్ప్రెస్కి డిఫరెన్స్ని ఇక్కడే మనం చూపించబోతున్నాం. సో జనరల్గా ఏంటంటే మీకు డే అండ్ నేమ్తో మీకు బ్లాగ్ యొక్క యూఆర్ఎల్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి హలో వరల్డ్ అనేటువంటి బ్లాగ్ పోస్ట్ ఏదైతే ఉందో మనం దాని మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీ యొక్క యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ఆ బ్లాగ్ పోస్ట్ ఎప్పుడైతే పబ్లిష్ అయిందో ఆ డేట్ తర్వాత ఆ బ్లాగ్ యొక్క టైటిల్తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో క్లిక్ చేసారు చూడండి. ఒకసారి మీరు కనుక యూఆర్ఎల్ని కనుక చూసినట్లయితే సో మీకు ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. సో 2020-04-19 హలో వరల్డ్. అదే కనుక మీరు ఒకసారి bloggervj బ్లాగ్లో నేను నా బ్లాగ్ పోస్ట్ కనుక చూసినట్లయితే ఒకసారి దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో అందులో వచ్చేసి ఏంటంటే bloggervj.com/ సో నా యొక్క బ్లాగ్ పోస్ట్ ఏదైతే ఉందో సో దాని యొక్క యూఆర్ఎల్ మాత్రమే కనిపిస్తుంది. సో ఒక డేట్ అనేది మెన్షన్ అవుతుంది. సో ఇలా ఉంటే ఏంటంటే బ్లాగ్స్ అనేవి ఎస్ఈఓ ఫ్రెండ్లీగా ఉండి త్వరగా ర్యాంక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగ నెంబర్స్ కానీ అలాంటివి ఉంటే ఏంటంటే త్వరగా ర్యాంక్ అవ్వవు అనమాట. సో అలాగైతే మనం బ్లాగర్ని యూస్ చేసుకుంటాం కదా. సో దీనికోసం మనం ఏం చేయాల్సిన మెయిన్ సెట్టింగ్ ఏంటి అంటే కింద మీకు పోస్ట్ నేమ్ అని కనిపిస్తుంది. సో ఈ పోస్ట్ నేమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేవ్ సెట్టింగ్స్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి. సో దీన్ని రిఫ్రెష్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఆ యూఆర్ఎల్తో మనకు ఉండదు కాబట్టి. ఒకసారి మనం ఏం చేద్దామంటే చూసారు పేజ్ నాట్ ఫౌండ్ నుంచి. సో ఒకసారి హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయి సో మై బ్లాగ్ ఉందో దాని మీద క్లిక్ చేయండి, హలో వరల్డ్ అని. సో ఇప్పుడు కానీ మీరు చూసినట్లయితే మీ యొక్క డొమైన్ నేమ్ / ఆ పోస్ట్ నేమ్ ఉంది హలో వరల్డ్ అని. సో ఈ విధంగా మనం ఏంటంటే పర్మాలింక్స్ని మనం సెట్టింగ్స్ కంపల్సరీగా మనం చేంజ్ చేసుకోవాల్సిన సెట్టింగ్స్లో ఇది మెయిన్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి సో ఈ సెట్టింగ్స్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ విధంగా మనం వర్డ్ప్రెస్లో నుండి ఇంపార్టెంట్ సెట్టింగ్స్ని మనం దాదాపుగా చేంజ్ చేసుకున్నాం. మళ్ళీ మనం నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.